ఇడ్లీ పిండి దోశ పిండి అయిపోయింది, టిఫిన్ ఏం చేసుకోవాలని ఆలోచిస్తున్నారా? అప్పుడు ఇది చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. హాయ్ అండి, వెల్కమ్ టు శైలజా ఫుడ్స్. ముందుగా గార్లిక్ని ఆయిల్లో ఎర్రగా వేయించుకోవాలి. వేగాక ఒక గిన్నెలో తీసుకొని చల్లారబెట్టుకోవాలి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది, మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. బాగా చల్లారిపోయినాక మిక్సీ గిన్నెలో ఈ గార్లిక్, కొత్తిమీర, బట్టరు, కొంచెం తగినంత ఉప్పు వేసుకొని మిక్సీ పట్టుకొని పేస్ట్ లాగా చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇది చాలా బాగుంటుందండి. ఏది బ్రేక్ఫాస్ట్ లేకపోయినా కూడా తొందరగా అయిపోతుంది. బ్రెడ్ ఉంటే సరిపోతుంది, మిగతావన్నీ ఇంట్లో ఉంటూ ఉంటాయి. బటర్కి బదులు నెయ్యి వాడచ్చు. ఇప్పుడు బ్రెడ్కి రెండు వైపులా ఈ పేస్ట్ని రాయండి. తర్వాత ప్యాన్ పైన కాసేపు రెండు వైపులా కాల్చండి. ఎర్రగా కాలాక తీసేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలకి లంచ్ బాక్స్లో కూడా చాలా బాగుంటుంది. నా ఈ వీడియో నచ్చింది అనుకుంటే నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఉంటా మరి, బాయ్.